పబ్లిక్ గిన్నెనం ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కానీ మా తాత మోతవారి ఇంకా అత్తలేడేంది ఓ పరైతే అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఏం చెప్తున్నావయ్యా? ఈడ కూర్చున్నాడు కదా. అరే ఈడ కూర్చొని ఫోన్లో ఫోన్ కరాలు కొడతాను. అవురా ఎవరితో మాట్లాడతాను? అరే నేను ఎవరితో మాట్లాడితే ముసలాడా నీకు? నువ్వు వచ్చిన పని చెప్పరా అదేంటిదో? నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే నాకేది తోక మాటల ముచ్చట. కానీ ఇగో ఈ కాగితాల మీద నువ్వన్నా సంతకం పెట్టు, లేకపోతే మీరు రేవంతాల సార్తో సంతకం పెట్టియాలి. పెట్టిడ పెట్టు. ఆగో అవేం కాగితాలు? వాటి మీద గాన్నెందుకు సంతకం పెట్టాలి? ఓ తాత ముచ్చటేందో నాకు చక్కగా చెప్పు. ఇవి ఏం కాగితాలు అనేది నీ కటంకా చెప్తా కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. గట్టేట చూస్తాను మేము రా. ఈ కాగితాల సంతకం పెట్టు. అరే ముసలోడు ఇవి ఏం కాగితాలు? ఏం సంతకం అసలు? ఇది ఏంటి? ఇవి జిమ్మెదారి కాగితాలు రా. మీ రేవంతాల్ సారు మన తెలంగాణలకు అధికారంలోకి వచ్చేది ఉంటే వాళ్ళు అమలు పడతా అన్న 6 గ్యారంటీలు, అట్లనే సెంట్రల్ చెయ్యి పార్టీ, ఇక్కడ చెయ్యి పార్టీ గెలిచేది ఉంటే వాళ్ళు ఇస్తామన్న 420 హామీలు, అవి నెరవేర్చకుంటే జిమ్మెదారి నేనే అని నువ్వు సంతకం పెట్టాలి. పెట్టిడ పెట్టు. ఏ ముసలోడా నాకేం సంబంధం? నేనెందుకు సంతకం పెడతా? అవును గాన్నెందుకు జిమ్మదారిని అని సంతకం పెడతాడే? పోయి సర్కార్ అడుగుపో. వీడెందుకు సంతకం పెడతాడా? ఓట్ల నాడు నా ఇంటికి వచ్చి చెయ్యి గుర్తుకే ఓటు గుద్దే తాత అని నాతోటి ఓటు గుద్దించుకున్న మొగోడెవడు? వీడు కాదా? అందుకే ఆ చెయ్యి పార్టీ సర్కారు అమలు పరచని పథకాలకు జిమ్మెదారి నేనే అని వీడు సంతకం పెట్టాలి. పెట్టు రాయించను. అయినా సర్కార్ గద్దెనెక్కి ఏడాది దాటి గిన్నొద్దులు అవుతున్న గుర్తుకు రాని గీ జిమ్మదారి ముచ్చట ఇప్పుడే ఎందుకు యాదికొచ్చింది తమరికి? ఏమో గాన్నెంబడి పడుతున్నావు? ఎందుకు ఆదికొచ్చిందా? ఈ ముచ్చట చూసినాక నీకే ఆ ముచ్చట ఏందో చక్కగా అర్థం అవుతుంది. ఓ ఎడిటర్ పిల్లగా గా వీడియో ఏదో గి నీరు గడదానికి చూయించు, ఒక పారి దానికే అర్థం అవుతుంది. చూడే ఇక నువ్వే చూడు. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूँ इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. ఇన్నావే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేది ఉంటే వాళ్ళు అన్న హామీలు నెరవేర్చేటందుకు నాది జిమ్మెదారి అని తెలంగాణ ముఖ్యమంత్రిగా భరోసా ఇస్తాడు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. మరి తెలంగాణలో అదే చెయ్యి పార్టీ సర్కారు అన్న హామీలను నెరవేర్చకుంటే ఎవరిది జిమ్మెదారి? అందుకే నా ఇంటికి వచ్చి ఓటు అడిగిండు వీడే కాబట్టి వీడే జిమ్మెదారి. పెట్టు సంతకం పెట్టు. ఇక్కడ పెట్టు రాయించడం. అయినా మన కాడ ఏ పథకం అమలు కాలేదని జిమ్మదారి గమ్మంటున్నావు గాన్నను, అది చెప్పరాదు ముసలోడా? అట్టనా? సంక్రాంతి పండుగ నాడే ఇస్తా అన్న రైతు భరోసాకు జిమ్మెదారి ఎవరు? పెళ్లి చేసుకుంటున్న ఆడిపిల్లలకి ఇతరన్న తులం బంగారానికి జిమ్మెదారి ఎవరు? నిరుద్యోగులకు ఇతరన్న నిరుద్యోగ భృతికి జిమ్మెదారి ఎవరు? ప్రతి ఇంటి మహిళకు ప్రతి నెల ఇస్తా అన్న 2500 రూపాయలకు జిమ్మెదారి ఎవరు? మా ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 రూపాయల పింఛని, అట్లనే వికలాంగులకు ఇస్తానన్న 6000 రూపాయల పింఛన్కి జిమ్మెదారి ఎవరు? 500 రూపాయల గాసు బుడ్డికి జిమ్మెదారి ఎవరు? ఇట చెప్పుకుంటూ పోతే చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక అమలు పరుస్తామన్న 420 హామీలకు జిమ్మెదారి ఎవరు? అందుకే అడుగుతాను ఎవిరా? ఏ ముసలోడా రైతు భరోసా ఈ నెల 26వ తారీఖు ఇస్తానని చెప్పి వినలేదా? అవును గట్లనే ఇంద్రమ్మ ఇండ్ల ముచ్చట, రేషన్ కార్డుల ముచ్చట కూడా చెప్తామన్నారే సర్కారు. అట్లనా? అట్లయితే మరి ఇదైనా గ్యారంటీ అంటావా పిల్ల? రైతు భరోసా రేపిస్తాను మాపిస్తాను, రేపిస్తాను మాపిస్తాను అనుకుంటే ఒక పంటది ఎగ్గొచ్చిర్రు. అది పోయి గంగల కలిసింది. ఇప్పుడు రేపు మాపు మళ్ళా 26వ తారీఖు అంటాళ్ళు. సరే ఆ ముచ్చట పక్కకు పెట్టు. ప్రతి మహిళకు బతుకమ్మ పండుగకు 2 రంగురంగుల చీరలు ఇస్తామని చెప్పింది మన మంత్రి సీతక్క. మరి పథకాలు లేవు ఇంతవరకు, ఇంకా నేసుడు కాలేదా? సరే ఇప్పుడు కాకపోయినా కనీసం వచ్చే బతుకమ్మ పండుగకైనా ఆ చీరలు నేసుడు అయితే ఇంకా నేస్తనే ఉంటారా రంగురంగుల చీరలు. అరే నీ అవ్వ, సర్కార్ గద్దెనెక్కిన కాడ నుంచి ఓ పనెనక పని చేస్తూనే ఉన్నది కాదే, మళ్ళీ జిమ్మదారిగా సంతకం పెట్టమని గాన్నెంబడి ఎందుకు పడుతున్నవే? అరే ఢిల్లీలో ఇంకా అధికారంలోకే రాని చెయ్యి పార్టీ సర్కారు కోసానికి జిమ్మెదారి నేనే అని మాట ఇచ్చినప్పుడు మన రేవంత్ సారు, మరి ఇక్కడ మేము ఓట్లు గుద్ది గద్దె మీద కూర్చుండబెట్టినప్పుడు మరి ఇక్కడ అమలు కాని పథకాలకు మాకు ఎవరో ఒకరు జిమ్మెదారి ఉండాలనా వద్దా? అందుకే నా దగ్గరికి వచ్చి ఓటు అడిగింది వీడే కాబట్టి వీడే జిమ్మెదారిగా ఉండాలని సంతకం పెట్టు అని అంటానా. పెట్టువేమరా? సంతకం పెట్టు. ఇడ పెట్టు, ఇడ పెట్టు. సరే మరి అన్నకి ఎవరు జిమ్మదారిగా ఉండాలి అది చెప్పరాదు? అగో ఢిల్లీలో చెయ్యి పార్టీ కోసానికి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ జిమ్మదారిగా ఉన్నప్పుడు తెలంగాణ కార్యకర్తల కోసానికి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ జిమ్మదారిగా ఉండడా? మీరు పోయి ముఖ్యమంత్రి సార్ తోటి జిమ్మదారిగా సంతకం పెట్టుకోరి, కానీ మీరు మాత్రం ఇప్పుడు నాకు సంతకం పెట్టాలి. పెట్టు. ఏ ముసలాడా నీకేడా పని లేదా?
ఇచ్చిన హామీలోకి ఎవరైనా కాగితాలు రాసి జిమ్మేదారు సంతకాలు పెడతారా రేపు నేను పెట్టను పో ఏం చేసుకుంటా అగో అగో ఏ గత్తెత్తుంటది నిన్ను అసలు ఇడిచిపెట్టేదే లేదు నువ్వు జిమ్మదారిగా సంతకం పెట్టినాక అరే ఏ అరే నేను ఇడిచిపెడతా నువ్వు సంతకం పెట్టాలి నువ్వు కాగితాలు రాసి సంతకాలు అరే పెడతారా? నువ్వు పెట్టాలి అబ్బా మా ముసలోడు పట్టు పట్టిందంటే పర్కంప పట్టుకున్నట్టే. చూసిల్లు కదా పబ్లిక్, ఢిల్లీలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక అందరూ తప్పకుండా షెయి పార్టీని గెలిపియాలి. షెయి పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే నాది గ్యారంటీ అని ఢిల్లీ పబ్లిక్కు భరోసా ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. మరి తెలంగాణలో ఇచ్చిన హామీలకు ఎవరు గ్యారంటీ, ఎవరు జిమ్మదారి అని గరం అవుతున్నారు చాలా మంది. ఓడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లప్పుడు లీడర్లు మస్తు మాటలు చెప్తారు, కానీ గెలిచినాక కథ వేరే ఉంటది. మరి చూడాలే ఢిల్లీ పబ్లిక్ ఎవల మాటలు నమ్ముతారో ఎవలకు జై కొడతారో.